11 ఇయర్స్ తిరగలేని చోట్ల తిరిగినాం మేడం. చాలా హాస్పిటల్స్ వెళ్ళినాము, ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు. హలో అండి, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని. ఈ కపుల్కి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 11 ఇయర్స్ కదా. 11 ఏళ్ళ నుంచి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. దాని తర్వాత మన దగ్గరికి వచ్చారు. రాగానే ఏం చెప్పాను మీకు, ఎవాల్యుయేషన్లో ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, ఐవీఎఫ్కి వెళ్దామని చెప్పాను కదా. ఐవీఎఫ్లో కూడా ఒకసారి ఎగ్స్ తీద్దాము, లేకుంటే ఇంకొకసారి కూడా ఎగ్ పూలింగ్, ఎంబ్రియో పూలింగ్ చేసుకుందామని చెప్పాను. అదే విధానంలో వీళ్ళకి 2 times ఎగ్ పికప్ చేసి ఎంబ్రియో పూలింగ్ చేసాము. హ్యాపీగా ఫస్ట్ టైంకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. 11 ఇయర్స్ ఎలా ఉండే మీకు? 11 ఇయర్స్ తిరగలేని చోట్ల తిరిగినాం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కోరుట్ల మేడం, కోరుట్ల. రైట్. చాలా హాస్పిటల్స్ వెళ్ళినాం మేడం, ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు. యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చినాం. బావ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా సక్సెస్ అయింది. వెరీ గుడ్. వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చారు కదా. సో ఈ డ్యూయల్ స్టిమ్యులేషన్ అనేది మనకి ఎగ్ పూలింగ్కి, ఎంబ్రియో పూలింగ్కి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి వారి ఓన్ ఎగ్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డ్యూయల్ స్టిమ్యులేషన్ అన్నది ఎంచుకుంటాము.